ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవారాత్రంతా మంచి నిద్రను దయచేసావయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇలా లేచి ఇలా ఈ మొదటి గడియ నీకు అప్పగించుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఈ ప్రాంతాలకి వస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి స్థితిగతులు నీవే ఎరుగున్న దేవుడవు తండ్రి. వారి స్థితిగతులు నీవే మార్చగలిగిన దేవుడవు కూడా అయ్యా. తండ్రి, వారు దేని కొరకైతే కనిపెట్టుకుని ప్రార్థనలో తనను తాను తగ్గించుకొని నీ ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్కరిని స్వీకరించమని అడుగుచున్నానయ్యా. విరిగి నలిగిన హృదయాలకి నీవే దగ్గరగా ఉంటున్నట్టు ప్రభువా, వారి జీవితాల్లో ఏదైతే శ్రమ పడుతున్నారో లేదా దేని గురించి అయితే స్ట్రగుల్ పడుతున్నారో ప్రతి దాని గురించి ప్రార్థిస్తున్నా. ఈరోజు వారి జీవితంలో బ్రేక్ త్రూ వచ్చిన కాక ప్రకటిస్తున్నానయ్యా. ఎవరెవరైతే అప్పుల సమస్యలు అప్పుల బాధలు ఉన్నారో ఈరోజు వారికి బ్రేక్ త్రూ రావాలయ్యా. ఈరోజు వారి ఫైనాన్షియల్ కండిషన్ బాగోవాలి ప్రభువా. ఎవరెవరైతే వారి జీవితంలో సమాధానం లేక శాంతి లేక విసుగుపడిన బ్రతుకులో ఉన్నారు ప్రతి ఒక్కరికి దేవా నీ చిత్తమైతే ఈరోజు అద్భుత కార్యం జరిగించమని అడుగుచున్నాయ్యా. దేవా, ఈరోజు వారి జీవితంలో గొప్ప గుర్తుండిపోయే ఆశ్చర్యకరమైన రోజుగా మారునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దేవా, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే న్యూ జాబ్స్కి అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం. ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రభు నీ అనాయింటింగ్ ఆయిల్ని దేవా మేము అభిషేకిస్తున్నామయ్యా. వారిని తండ్రి, వారికి మంచి జ్ఞానాన్ని నీవే ఇవ్వమని తండ్రి. అంతేకాకుండా ప్రభు, ఇదిగో ప్రభు, ఈ రోజంతా నీ రెక్కల చాటును కాచి కాపాడండి, అభిషేకించండి. నీ రక్తం ద్వారా దేవా మాకు స్వస్థత, మాకు రక్షణ ప్రభువా. నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.